నమస్తే ఫ్రెండ్స్, డాక్టర్ సౌమ్యాజుల హోమియోపతి ఛానల్కి స్వాగతం. మన చేతికి కాళ్ళకి ఉండే గోర్లు ఏవైతే ఉంటాయో అవి మన వేళ్ళ చిగురు పైన ఉండే నరాలు, నర్వ్ ఎండింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి చాలా అవసరం. అందుకనే ఎవరైతే కొంచెం ఫిజికల్ లేబర్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళ గోర్లు కొంచెం లావుగా ఉంటాయి. అలా కాకుండా ఆఫీస్లోని కొంచెం సెడెంటరీగా ఇంట్లో ఉంటారు, పెద్దగా పని చేయరు అన్న వాళ్ళ గోర్లు పల్చగా ఉంటాయి. కానీ ఈ గోర్లకు మరొక రహస్యం ఉన్నది. వీటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీ ఆరోగ్యం ఎలాగున్నది, మీరు తింటున్న ఆహారంలో ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అనే విషయం మాత్రం మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఆ చిట్కాలు చెప్తాను. వీటిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక మీ ఆరోగ్యం అలాగే మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో మొదలు పెడదామా? గోర్లు లేదా నెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి చాలా పార్ట్స్ ఉంటాయి. కానీ మనకి కావాల్సినంత వరకు ఒక 4 పార్ట్స్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే నెయిల్ కట్టర్తో కట్ చేసే పార్ట్ ఉంటుందో దాన్ని ఫ్రీ ఎడ్జ్ అని అంటాం. అలాగే మనం నెయిల్ పెయింట్ పెట్టుకునే భాగం ఏదైతే ఉంటుందో కొంచెం పింకిష్గా కనబడుతూ ఉంటుంది కదా, ఆ భాగాన్ని నెయిల్ బెడ్ అని అంటాం. కొంచెం ఆ నెయిల్ చుట్టూ ఉండే కొంచెం స్కిన్ని వెనక్కి జరిపితే కిందన ఒక చిన్న వైట్ కలర్డ్ కర్వ్ లాగా అర్ధచంద్రాకారంలో ఉంటుంది కదా, దాన్ని లూనులా అని అంటాం. అలాగే ఈ స్కిన్ని వెనక్కి జరిపినప్పుడు ఆ గోరు పైన చిన్న పొర లాంటిది ఒకటి కనబడుతుంది అనమాట, దాన్ని క్యూటికల్ అని అంటాం. సో గోర్లు అనేది మెయిన్గా ప్రోటీన్స్తో తయారై ఉంటుంది. గోర్లు, చర్మము అలాగే జుత్తు, ఈ 3 ఒకే రకమైన సెల్స్తో తయారై ఉంటాయి. సో వేరే వేరే ఏం కాదు. సో 3 ప్రోటీన్స్తోనే తయారై ఉంటాయి. సో వీటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు జనరల్గా గోర్ అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది? షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, చిన్న పింకిష్గా ఉంటుంది. అలా కాకుండా ఈ గోరు పైన చిన్న వైట్ డాట్స్ అనేవి కనబడ్డాయి అనుకోండి, చాలా కామన్గా చిన్నపిల్లల్లోని అలాగే ఈ కాలేజ్ గోయింగ్ పిల్లల్లోని వాటిలోని చూస్తూనే ఉంటాం. దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళకి డెఫిషియన్సీ ఉన్నది అని. జనరల్గా కాల్షియం కానీ, విటమిన్ కానీ, జింక్ కానీ వీటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆ గోర్ల పైన వైట్ డాట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అంతేకాదు ఎవరికైతే కడుపులో పురుగులు ఉంటాయి కదా, నులి పురుగులు అవన్నీ అంటాం కదా, అవి ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకు కూడా ఈ గోర్ల పైన ఈ వైట్ డాట్స్ అనేవి కనబడతాయి. సో అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా డైట్ని మార్చవలసిన అవసరం ఉంటుంది. రెండవది నెయిల్ పిట్టింగ్ అని అంటాం. అంటే గోరు పైన చిన్న చిన్న కన్నాలు లాంటివి పడ్డం, అంటే పూర్తి కన్నం కాదు, చిన్న గుంటలు లాంటివి అనమాట, అవి కనబడుతూ ఉంటాయి. జనరల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళ నెయిల్స్ ఇలా ఉంటాయి. అలా కాకుండా ఈ నెయిల్ అంతా, ఆ గోరు అంతా ఒక చిన్న చెంచాలాగా అనమాట, అంటే బాగా లొత్తలా పడిపోయింది నెయిల్ అంతా, ఇలా స్మూత్గా పైకి రాకుండా లొత్తలాగా లోపలికి వెళ్ళిపోయింది ఒక చెంచాలాగా. అది శరీరంలో సివియర్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ఇండికేషన్ అనమాట. ఎవరికైతే శరీరంలో బాగా తక్కువగా ఐరన్ ఉండి దానివల్ల వాళ్ళకి అనీమియా వచ్చిన్నది అని అంటే అప్పుడు వాళ్ళకి స్పూన్ నెయిల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మరొక కామన్గా చూసే నెయిల్స్కి సంబంధించిన కంప్లైంట్ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అని అంటాం. అంటే వాళ్ళకి ఈ వేరు టిప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వాచిపోయినట్టుగా ఉంటుంది. అంటే మన హనుమంతుడు గదలాగా అనమాట, స్టార్టింగ్ టిప్ అనేది బాగా వాచినట్టుగా ఉంటుంది అనమాట. అండ్ దానికి అనుకూలంగా ఆ గోరు కూడా దానిపైకి ఇలాగ ఓవర్లాప్ అయిపోతుంది. అది కూడా ఇలా కర్వ్ అయిపోయి ఉంటుంది అనమాట. వేలు అలాగ కొంచెం వాచినట్టుగా ఉంటుంది, దానిపైన ఆ గోరు కూడా దాన్ని కవర్ చేస్తూ అట్లా ఉండిపోతుంది. ఇది జనరల్గా హార్ట్ కండిషన్ ఏదైనా శరీరంలో ఉన్నది, లేదంటే లంగ్స్కి సంబంధించిన ఒక మేజర్ కండిషన్ ఉన్నది అని అంటే వాళ్ళకి ఇలా క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అనేది కనబడుతుంది. అంతేకాదు కొన్ని ఫ్యామిలీస్లో మాత్రం ఈ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అనేది వంశపారంపరంగా వస్తుంది. ఎందుకంటే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలోని ఒకరిద్దరిని ఆ రకంగా చూసినప్పుడు నేను కంగారు పడి వెంటనే టెస్ట్లన్నీ చేయించడం జరిగింది. తర్వాత చూసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో అట్లా ఉన్నది. సో వాళ్ళకి ఏ డిసీజ్ లేదు, కానీ చాలా రేర్గా చూస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్ కనబడితే వెంటనే ఒకసారి డాక్టర్ని మాత్రం కన్సల్ట్ చేయడం బెటర్. నెక్స్ట్ టెర్రీస్ నెయిల్ అని అంటామన్నమాట. టెర్రీస్ నెయిల్లోని సగం కింద భాగం అంతా వైట్గా అయిపోతుంది, పై భాగం అంతా కొంచెం పింకిష్గా నార్మల్గా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ వైట్గా కనబడుతుంది లూనులా అని ఇందాక చెప్పాం కదా, చంద్రభాగంలాగా, అది మాత్రం కాదు. ఇది వేరేగా పెద్ద భాగం ఉంటుందన్నమాట. పెద్దది వైట్ కలర్డ్ పార్ట్, హాఫ్ ఆఫ్ ది నెయిల్ మనకి వైట్గా కనబడుతుంది. ఇది లివర్ డిసీజ్ ఎప్పుడైనా ఉన్నది, లివర్ సిరోసిస్ ఉన్నది
అలాంటి పేషెంట్స్లో నెయిల్స్ ఇలా కనబడతాయి. నెక్స్ట్ బ్రిటిల్ నెయిల్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. బ్రిటిల్ అని అంటే ఊరికనే విరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది హైపోథైరాయిడ్ పేషెంట్స్లో వెరీ కామన్ థింగ్. అంటే ఏదైనా జస్ట్ అలా నడుస్తూ ఆ వేలు ఎక్కడైనా తగిలింది, ఆ గోరుకి చిన్న ప్రెషర్ పడింది, వెంటనే ఆ టిప్ అనేది ముక్క విరిగిపోతుంది అనమాట. దాన్ని బ్రిటిల్ నెయిల్స్ అని అంటాం. థైరాయిడ్ పేషెంట్స్కి చాలా కామన్గా ఉంటుంది. అంతేకాదు కొందరు ఎవరైతే నీళ్ళల్లో బాగా ఎక్కువసేపు వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ కంప్లైంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. నెయిల్స్ని మనం జనరల్గా చూసినప్పుడు పింకిష్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయని మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఈ వర్టికల్ లైన్స్ కనబడుతున్నాయి. వర్టికల్ లైన్స్ అనమాట, ఇలా రిడ్జెస్ లాగా అనమాట, ఇలా లైన్స్ ఏదో గీసినట్టుగా అనమాట, కింద నుంచి పైకి ఉన్నాయి అని అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ వర్టికల్ లైన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి, వాళ్ళ ఆహారంలో ప్రోటీన్ తక్కువ ఉన్నది అని అంటే. రెండోది, ఏజ్ పెరుగుతున్న కొలది. చిన్నపిల్లల్లో చూశారు అని అంటే వెంటనే ప్రోటీన్ రిచ్ డైట్ పెట్టినప్పుడు ఒక 3-4 మంత్స్లో నా నెయిల్స్ అనేది మళ్ళీ నార్మల్గా కనబడడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అవుట్ గ్రో అవ్వాలన్నమాట ఓల్డ్ నెయిల్ అనేది. అలా కాకుండా 35-40 ఇయర్స్ వాళ్ళలో చూస్తున్నామని అంటే మేబీ వాళ్ళకి మిగతా ఏవి సిమ్టమ్స్ లేవు అని అనుకుంటే జస్ట్ ఏజ్ వల్ల ఆ రకంగా వర్టికల్ లైన్స్ కనబడుతున్నాయని చెప్పి మనం నిర్ధారించవలసి ఉంటుంది. అండ్ కలర్ అనేది జనరల్గా పింకిష్గా ఉండాలి కదా, అలా కాకుండా కొంచెం yellowish-గా ఉంటాయి కొందరికి. ఒక డర్టీ కలర్గా చిన్న yellowish tinge అనేది ఉంటుంది. అది ఎవరికైనా లంగ్స్లోని డిసీజ్ ఉన్నది అని అంటే వాళ్ళకి ఈ రకంగా yellowish-గా కనబడే అవకాశం ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషలీ ఏ ఫింగర్స్తో అయితే వాళ్ళు ఆ సిగరెట్ని పట్టుకుంటారో ఆ ఫింగర్స్కి సంబంధించిన నెయిల్స్ కొంచెం yellowish-గా అయిపోవడం అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు yellowish-గా అయిపోతూ ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే కొన్ని రకాలైన ఆహారాలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు, అంటే కెరోటినాయిడ్స్ అని ఒక రకమైన పదార్థం ఉంటుంది, క్యారెట్స్లో ఉంటుంది, గుమ్మడికాయలో ఉంటుంది, వాటర్మెలన్లో, టొమాటోలోని, మిరపకాయలోని, వీటిలోని కెరోటినాయిడ్స్ అని ఉంటాయి. సో ఈ ఆహారం బాగా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ నెయిల్స్ yellowish-గా అయిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడేది చాలా కామన్గా ఉండే ఒక నెయిల్ బేస్డ్ డిసీజ్ అనమాట. దాన్ని మనం గోరు చుట్టూ అని అంటాం. అంటే బేసికలీ ఏంటి అని అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ నెయిల్స్ దగ్గర ఉండే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. కొన్ని సందర్భాల్లోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. దానివల్ల ఏంటవుతుంది, ఆ గోరు చుట్టూ ఆ ఏరియా అంతా ఏదైతే ఉంటుందో కొంచెం రెడ్గా అయిపోతుంది. పస్ అక్యూములేట్ అయిపోవడం వల్ల yellowish-గా కనబడుతుంది, వాచిపోతుంది, నొప్పి పెడుతూ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం పస్ బయటకు రావడం కానీ చిన్న నీరులా బయటకు రావడం అని అవుతూ ఉంటుంది. ఆ గోరు దలసరిగా అయిపోయి రంగు మారిపోతుంది. స్టార్టింగ్లో yellowish-గా మారిపోతుంది, దాని తర్వాత కొంచెం బ్రౌనిష్గా అయిపోయి మరి కొంచెం టైం అయిన తర్వాత బ్లాక్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే దలసరిగా అవుతున్నప్పుడు అడ్డజిడ్డంగా దలసరి అవుతూ ఉంటుంది. పైకి మాత్రమే పెరగదు, కిందకి మనం చెప్పాం కదా వేరి చిగురులోని మనకి నరాలు ఉంటాయని చెప్పేసి ఆ నరాల్ని నొక్కేస్తూ ఉంటాయి. దానివల్ల ఈ గోరు చుట్టూ ఉన్న వాళ్ళకి పెయిన్ కూడా అప్పుడప్పుడు కొన్ని కండిషన్స్లో బాగా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. దీన్ని కరెక్ట్గా టైంకి ట్రీట్ చేయలేదు అని అంటే ఆ గోరు పూర్తిగా సెపరేట్ అయిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాలేదు అని అంటే కొత్త గోరు రావడానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ అనేది మిగతా గోర్లకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం సీరియస్ కండిషనే. ఎక్కువగా చూసినప్పుడు ఈ చేతికి వచ్చినప్పుడు ఈ బొటన్ వేలికి కామన్గా వస్తుంది, లేదంటే పాదాల దగ్గరకు ఉన్నప్పుడు ఆ పెద్ద వేలు ఏదైతే ఉంటుందో దానికి వస్తూ ఉంటుంది. సో మిగతా వేళ్ళకి రాకూడదు అని కాదు. సో ఎందుకు వస్తుంది అని అంటే ఫస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైతే బ్లడ్ సప్లై అనమాట ఆ వేళ్ళకి వెళ్ళే బ్లడ్ సప్లై తక్కువగా ఉందో దానివల్ల అవకాశం ఉంటుంది. అంటే వారికోజ్ వెయిన్ ఉన్నా సరే, లేదంటే అనీమియా ఉన్నా సరే, ఈ 2 సందర్భాల్లోని వాళ్ళకి గోరు చుట్టు అనేది ఆనికోమైకోసిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఎవరికైతే ఈ మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు ఈ గోరు దగ్గర ఉండే క్యూటికల్ అని చెప్పాం కదా ఆ పొర, దాన్ని వెనక్కి పుష్ చేస్తారు. సో దట్ గోరు కొంచెం పెద్దగా కనబడి ఇంకొంచెం అందంగా నెయిల్ పెయింట్ వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ ప్రాసెస్లోని ఇన్ఫెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. అంతేకాదు కొందరికి ఈ గోర్లు నవలే అలవాటు ఉంటుంది, వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొందరు గోర్లను నవలరు,
దాని పక్కన ఉండే ఆ చర్మాన్ని పట్టుకుని పీకుతూ ఉంటారు అనమాట. వీళ్ళకు కూడా ఈ గోరు చుట్టూ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏ కారణం వల్ల అయినా సరే గోరు చుట్టూ అనేది వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో అది ఇమ్యూనిటీ కానీ లేదంటే బ్లడ్ సప్లై కానీ ఏది ఉన్నా సరే దాన్ని మనం అడ్రస్ చేయాలి. వీటితో పాటు ఇమ్మీడియట్గా ప్రజెంట్లీ ఆ కండిషన్ తగ్గడానికి గురించి నేను నా పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ నేను ఇచ్చేది ఆర్సెనిక్ ఆల్బమ్ 200 పొటెన్సీ. ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 pills వేసుకోమని చెప్తాను, ఎంప్టీ స్టమక్ మీద అనమాట. అలాగా ఒక 7 days వేసుకోవాలి. అండ్ దీంతో పాటు యాంటిమ్ క్రూడ్ 30, ఇది ఒక 5 pills డేకి 3 times వేసుకోమని చెప్తాను. 5 pills చెప్పిన అనమాట. అంటే భోజనానికి ముందా తర్వాత పర్వాలేదు, ఒక 5 pills మాత్రం వేసుకోవాలి. ఇలాగా ఈ 2 మెడిసిన్స్ని 1 week పాటు వేసుకోవాలి. సో వాళ్ళకి ఆ పెయిన్ అని ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. అంటే వీటితో పాటు మరొక చిన్న ప్రొసీజర్ ఒకటి చెప్తూ ఉంటాను. ఏం చేయాలి అంటే ఒక చిన్న బ్రష్ తీసుకుని లేదంటే డ్రై క్లాత్ తీసుకుని ఆ ఫింగర్ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని వీలైనంత వరకు క్లీన్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక 10 to 15 వేపాకులు ఏవైతే ఉంటాయో వాటిని చిన్నగా నూరి దాంట్లోకి ఒక 2 చిటికలు పసుపు వేసి వీటిని మిక్స్ చేసి ఆ పేస్ట్ని ఒకసారి అక్కడ పెట్టుకోవాలి. ఒక 10-15 minutes అట్లా ఉంచి దాని తర్వాత తీసేయచ్చు. తీసేసిన తర్వాత హోమియోపతిక్ మెడికల్ స్టోర్స్లో మీకు క్యాలెండులా మదర్ టించర్ అని దొరుకుతుంది. ఆ క్యాలెండులా మదర్ టించర్ని ఆ గోరు పైన ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ ఒక 4-5 drops వేసేసి అలా వదిలేయండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి చేయండి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రాత్రి ఒకసారి చేయండి. ఇలాగ ఒక 1 week పాటు ఆర్సెనిక్ ఆల్బమ్ 200 పొటెన్సీ, యాంటిమ్ క్రూడ్ 30 పొటెన్సీ, ఈ వేపాకు పసుపుతో చేసిన పేస్ట్ అండ్ క్యాలెండులా మదర్ టించర్ దీన్ని వాడండి. గోరు చుట్టూ మెజారిటీ కేసెస్లో తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే మనం ఏ డిసీజ్ అయితే మనం అబ్జర్వ్ చేస్తామో శరీరంలో గోరుల వల్ల దాన్ని అడ్రస్ చేయవలసి ఉంటుంది. సో ఆ వైట్ డాట్స్ పోవాలి అని అంటే డైట్ మార్చుకోవాలి. లేదు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నది అని అంటే ఎక్సర్సైజ్ చేయడం అని, దేనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుందో దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ ఈ ఒక్క మెడిసిన్ అనే కాదు, ఆర్సెనిక్ ఆల్బమ్ యాంటిమ్ క్రూడ్ మాత్రమే కాదు, కొందరికి మరొక మెడిసిన్ ఏదైనా సూట్ అవుతుంది, నైట్రిక్ యాసిడ్ అని కానీ మరొక మెడిసిన్ ఏదైనా సరే సూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ సూట్ కాలేదు, మీకు పెద్ద హెల్ప్ చేయలేదు అని అనుకుంటే మీ దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయండి, మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. ఇవి కాకుండా మరి ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో నేను డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.